హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు చాలా మంచి రోజు అనమాట కార్తీక పౌర్ణమి. బట్ కార్తీక పౌర్ణమి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బట్ మార్నింగే లేచి తులసి కోటకి అయితే పూజ చేసుకున్నాము. తర్వాత ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని తులసి కోట దగ్గర పూజ చేసుకొని, తర్వాత మనం ఉసిరి చెట్టు దగ్గర కూడా పూజ చేసుకొని, తర్వాత వచ్చి అయితే ఇంట్లో కూడా పూజ చేసుకున్నాము. పూజ చేసుకున్న తర్వాత ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ అలాగే జస్ట్ బ్రేక్ఫాస్ట్ దేవుడికి నైవేద్యం కింద పులిహోర, ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను అంతే. ఇంకైతే నేను జస్ట్ అయితే ఫ్రూట్స్ అవి తిన్నాను, ఇంకేం తినలేదు ఈరోజు. ఇంకా ఈరోజు మొత్తం ఫాస్టింగ్ అనమాట. మా హస్బెండ్ కోసం అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. ఇంకా వచ్చేసి నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను. బట్ నేను 6 o'clockకి లేచానండి. ఎర్లీ మార్నింగ్ లేద్దామని అనుకున్నాను. ముందు రోజే నేను ఫ్లవర్స్ అవన్నీ గుమ్మానికి, అంటే దేవుడి మందిరానికి ఫ్లవర్స్ అవన్నీ కుచ్చి పెట్టుకున్నాను అనమాట. ముందు రోజే మనకి పూజ సామాన్లు అవన్నీ కడిగి పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే తలస్నానం చేసేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని ముగ్గు అవన్నీ పెట్టుకొని తులసి కోటకి, ఇంకా ఉసిరి చెట్టుకి, ఇంకా ఇంట్లో అయితే దీపారాధన చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మేమైతే చాలా చాలా బాగా చేసుకున్నాము. ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాము. ఎలా ఉంటుందో చూడాలి. ఈవినింగ్ టెంపుల్కి వెళ్తే ఆ వీడియో మొత్తం కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. కనుక దగ్గరలో కనుక నది ఉంటే మటుకు నదీ స్నానం చేయండి. సముద్రం ఉంటే ఇంకంతకంటే మంచిది. సముద్ర స్నానం కూడా చాలా చాలా మంచిది. సముద్రం లేని వాళ్ళు నది స్నానం, నది కూడా లేని వాళ్ళు చెరువులు. ఇంకా సిటీస్లో ఇటు కూడా అవన్నీ ఏమి ఉండవు కాబట్టి ఇంట్లోనే స్నానం చేసి దేవుడికైతే దీపం పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే 365 ఒత్తులు అయితే ఖచ్చితంగా వెలిగించండి. బట్ మీ హస్బెండ్ చేత కూడా వెలిగించండి. ఓకేనా? నేనైతే మా హస్బెండ్ చేత కూడా వెలిగిద్దామని అనుకున్నాను. అంటే జెంట్స్ కొంచెం తక్కువగా పూజ చేస్తారు కదా, అందుకని తాను కూడా 365 ఒత్తులు కనుక వెలిగిస్తే వాళ్ళు సంవత్సరం మొత్తం పూజ చేసినట్లు అవుతుంది కదా. అందుకని చెప్పేసి నేనైతే 2 pairs అయితే తీసుకున్నాను. ఒకటి నాకు, ఒకటి మా హస్బెండ్కి అని తీసుకున్నాను. ఈ ఇద్దరం కలిసి ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. మా బిల్డింగ్లో మా నైబర్స్తో కలిసి వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళిన తర్వాత మీకు వీడియో కూడా చూపిస్తాను. ఓకేనా? ఇంకా ఉసిరి దీపాలు కూడా మార్నింగ్ అయితే ఉసిరి దీపాలు కూడా వదిలాను నేను. బట్ తులసి కోట దగ్గర ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక అరటి డొప్ప తీసుకొచ్చుకొని అందులో అయితే ఉసిరి దీపాలు కూడా వెలిగించాను. ఉసిరి దీపం దానం ఇవ్వండి. ఉసిరి దీపం దానం ఇస్తే చాలా మంచిది. నేను ఉసిరి దీపం కూడా దానం అయితే ఇద్దామని అనుకుంటున్నాను. మనం చిన్న ప్లాస్టిక్ ప్లేట్లో కనుక తీసుకొని, మీరు ఈరోజు కాకపోయినా నెక్స్ట్ మండే అయినా కానీ మీరు ఉసిరి దీపం దానం ఇవ్వండి. జస్ట్ ఒక పేపర్ ప్లేట్ తీసుకొని ఆ పేపర్ ప్లేట్లో కొంచెం బియ్యం పోసి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి ఆ పైన ఉసిరి దీపం పెట్టండి. 2 దీపాలు అయితే పెట్టండి ఫ్రెండ్స్. 2 దీపాలు పెట్టి మీకు ఎంత అయితే దక్షిణ ఇవ్వాలనుకుంటే ₹11, ₹20 మీకు ఎంత తోస్తే అంత దక్షిణ అయితే ఇచ్చి మీ గోత్రాలు అవన్నీ చెప్పి పూజ చేయించుకొని బ్రాహ్మణ్స్కి అయితే దానం ఇస్తే చాలా చాలా మంచిదంట. మీరు కూడా ఇవ్వండి. నేను మా హస్బెండ్ కూడా గుడికి వెళ్ళి ఇద్దామని అయితే అనుకున్నాము. ఉసిరికాయలు అవన్నీ తెప్పించుకున్నాను. ఇంకా ఓకే ఫ్రెండ్స్, నేనైతే మంచిగానే చేసుకున్నాను పూజ అంతా. కాకపోతే ఇంకా మనకి అరుణాచలంలో అయితే ఇప్పుడైతే కార్తీక దీపోత్సవం జరుగుతుంది కదా, December 13. ప్రతి ఒక్కళ్ళు అయితే నెయ్యి డొనేట్ చేయండి, చాలా మంచిది. ₹250 పెడితే వాళ్ళు ఒక స్లిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం కూడా ఆ దీపంలో మనం ఇచ్చిన డొనేషన్ ₹250 డొనేషన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నారంటే చూడండి మనకి ఎంత అదృష్టం ఉంటేనో. తర్వాత మనకు అది కాటుక రూపంలో కూడా ఇస్తారంట. మీరు ఆ పేజ్ని ట్రస్ట్ చేసి మీకు ఓకే అనిపిస్తే ₹250 అయితే పే చేయండి. ఎక్కువ అమౌంట్ అయితే కాదు కదా, 250 కదా. 250 పేమెంట్ చేసేయండి. చేసేసి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారంట. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయితే మీకు మీ అడ్రస్ అయితే ఇవ్వండి, వాళ్ళు కాటుక పంపిస్తామని చెప్తున్నారు. మీకు ట్రస్టెడ్ ఓకే నమ్మొచ్చు అని అనుకుంటే మీరు పంపించండి ఫ్రెండ్స్. అరుణాచల శివయ్య
అరుణాచల శివయ్య దైవం వల్ల మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అక్కడి నుంచి మీకు కాటుక వస్తే ఇంక అంతకంటే కావాల్సింది ఏమీ ఉండదు. ఆ కాటుక మనం పెట్టుకుంటే ఆ కాటుక రూపంలో ఎప్పుడు శివయ్య మనల్ని అంటిపెట్టుకొని ఉంటాడని చెప్పేసి ఒక హోప్స్ అయితే ఉంటాయన్నమాట అరుణాచల శివ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నా వంతు అయితే జస్ట్ నేనైతే సజెషన్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఆఫ్టర్ మీ ఇష్టం ఇవ్వకపోవటం అది మీ ట్రస్ట్ బట్టి ఉంటుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసి ఇంకా ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళింది అవన్నీ అయితే నేను పోస్ట్ చేస్తాను. ఈరోజు అయితే నాకైతే వర్క్ ఉంది, బట్ వర్క్ ఉంది కాబట్టి నేను అయితే వర్క్ చేసుకోవాలి. ఆఫ్టర్నూన్ అంతా వర్క్ చేసుకొని ఇంకా ఈవినింగ్కి ప్రిపరేషన్ అయితే పెట్టుకోవాలి. ఇంకా ఈవినింగ్ ప్రిపరేషన్ పెట్టుకుంటాను. ఇప్పుడు నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఓకే పదండి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇలా అయితే పూజ చేసుకున్నాను. చూడండి, ఇలా అయితే ఇంట్లో అయితే దీపారాజన చేసుకున్నాను. కొబ్బరికాయ అయితే కొట్టాను. ఇంకా పూజ అయితే నేను ఇలా కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంకా తులసి కోట దగ్గర పూజ అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? తులసి కోట దగ్గర దీపం పెట్టాను. ఇంకా ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టాను. బట్ మనకు ఉన్నప్పుడు మనం చేసుకుంటే తప్పేం కాదు కదా, అందుకని చెప్పేసి ఉసిరి చెట్టు దగ్గర అండ్ తులసి కోట దగ్గర ఇంటి ముందు కూడా ఒక రెండు దీపాలు పెట్టండి గుమ్మాల దగ్గర, చాలా చాలా మంచిది. ఓకేనా? ఇలా అయితే నేనైతే ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్స్, నేను మామూలు ఫ్లవర్స్ కూడా తెచ్చేసి ఇట్లా అయితే కట్టేసుకున్నాను. ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇలా అయితే మార్నింగ్ లేచేసి ఇట్లా అయితే ఇంటి ముందు అయితే ముగ్గు అవన్నీ వేసేసుకొని ఇంటి ముందు ఇట్లా 2 దీపాలు అయితే పెట్టాను. 2 దీపాలు అయితే పెట్టేసుకున్నాను. 2 దీపాలు పెట్టేసుకొని ఇంకా తర్వాత తులసి కోట దగ్గర ఇది ఉసిరి చెట్టు దగ్గర దీపం అయితే పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గర కొంచెం చిన్న ముగ్గు అయితే వేసి ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టుకున్నాను. ఇంకా కిందకి పదండి, ఇది ఆంటీ వాళ్ళ హౌస్ అనమాట. ఇక్కడ ఆంటీ చూడండి ఎన్ని దీపాలు అయితే పెట్టేశారు. ఇంటి ముందు ఒకటి చాలా దీపాలు అయితే పెట్టేశారు. ఇంకా ఉసిరి చెట్టు దగ్గర ఒక దీపం పెట్టేసి పసుపు కుంకుమతో ఉసిరి చెట్టుకు పూజ చేసుకొని ఇక్కడైతే చూడండి ఇవి నేను వదిలాను. బట్ ఇక్కడ తాంబూలంలో అయితే ఉసిరి దీపాలు అయితే వదిలాను ఫ్రెండ్స్. నేను అవి ఆరిపోయాయి. బట్ ఒక 5 మినిట్స్ ఒక 10 మినిట్స్ వెలిగాయి అంతే. ఇక్కడ చూడండి, ఇంకా ఇది ఇంటి ముందు అనమాట. మీకు ఉసిరి చెట్టు కూడా క్లారిటీగా చూపిస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది చూడండి, ఇంక ఇక్కడ నేను ముట్టించాను, దీపం అయితే పెట్టేశాను. ఇంకా ఇది ఉసిరి చెట్టు అనమాట. ఉసిరి చెట్టుకు కూడా మనం పసుపు కుంకుమ వేసి పువ్వులు పెట్టేసి మనం ఉసిరి చెట్టు కింద కూడా కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ లేకపోతే కడ్డీలు ముట్టించేసి ఇంకా మన పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇదైతే ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈవినింగ్ అయితే నేను ఇలా అయితే రెడీ అయ్యాను టెంపుల్కి వెళ్ళడానికి. తను మా ఇంటి దగ్గర అనమాట. మా నైబర్ వాళ్ళ కూతురు కింద ఉంటారు, కిరణ్మయ్య అక్క అని. అక్క వాళ్ళ పాప బాబు వాళ్ళైతే ఇప్పుడు మాతోనే ఉంటారనమాట. ఇంకా గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము. ఇంకా అన్ని సామాన్లు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. కొబ్బరికాయలు ఇంకా చాలా పూజ సామాన్లు అన్నీ ఆల్మోస్ట్ పూజ సామాన్లు అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ మళ్ళీ దీపం పెట్టుకున్నాను. ఈవినింగ్ అయితే మళ్ళీ ఇలా అయితే దీపం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈవినింగ్ అంతా మళ్ళీ దీపం పెట్టుకొని మళ్ళీ బయట గుమ్మాలకి 2 దీపాలు పెట్టేసుకొని మళ్ళీ తులసికోట దగ్గర దీపం పెట్టి మళ్ళీ ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టుకొని అప్పుడైతే మనం గుడికి స్టార్ట్ అవ్వాలి. మన ఇంటిలో దీపం పెట్టుకోకుండా అయితే గుడికి అయితే వెళ్ళకూడదు ఫ్రెండ్స్. మన ఇంటిలో పూజ చేసుకున్న తర్వాత మనం వెళ్ళాలి. ఇక్కడ అయితే మా హస్బెండ్ నేను ఇద్దరం అయితే వెళ్ళడానికి రెడీ అయ్యాము. ఇంకైతే వెళ్తున్నాం అన్నమాట. గుడి మాకు కొంచెం అంటే ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా పెద్ద గుడి అనమాట. మీకు చూపిస్తాను. చాలా బాగా జరిగింది. అసలు ఈసారి వచ్చేసి నేను ఆర్కే కలెక్షన్లో అయితే తీసుకున్నాను. బట్ 900 ఎంతో కాస్ట్ పడింది. చూడండి, ఇంకా వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాము. అయిపోయింది ఆల్మోస్ట్ రెడీ. ఇంకా కింద ఆంటీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడైతే టెంపుల్కి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే కొంచెం వాటర్తో చల్లి, మా దగ్గర ఇట్లా కాదు, మా ఊర్లో ఎలా చేస్తారంటే మామూలుగా
దీపాలు ఆరిపోయిన దీపాల్లో ఒత్తులేస్తారు. ఒత్తులేసి నువ్వుల నూనె అయితే పోస్తారు. ఇక్కడ అలా కాదు, ఒక ప్లేస్ చూజ్ చేసుకొని, ఇప్పుడే ఫస్ట్ టైం నేను ఇక్కడ టెంపుల్కి ఇట్లా రావటం కార్తీక పౌర్ణమి రోజు. ఇక్కడ ఒక ప్లేస్ చూజ్ చేసుకొని కొంచెం వాటర్ వేసి కొంచెం అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ముగ్గు అయితే వేసుకోవాలి. నేనైతే మా నైబర్స్తో వచ్చేసాను. అంటే నైబర్స్ మా ఓనర్ ఆంటీ మేమందరం కలిసి అయితే వచ్చేసామన్నమాట. చూసేయండి, ఇక్కడ అందరూ చాలామంది పిండి దీపాలు అవన్నీ పెట్టుకున్నారు. చాలా చాలా బాగా చేశారనమాట. బాగుంది. చూడండి, గుడి మొత్తం దీపాలు కోలాటం వేశారు. గుడి మొత్తం దీపాలు బాగా వెలిగించారు. చాలామంది అయితే వచ్చారు. ఇక్కడ చూడండి, ఇంక ఇట్లా అయితే మనం కొంచెం వాటర్తో ఇట్లా చేసుకున్న తర్వాత మనం ఒక చిన్న ముగ్గు అయితే వేసుకోవాలి. మనం అష్టదళ పద్మం ముగ్గు ఉంటుంది కదా, అది వేసేసుకొని తర్వాత మనం ఒక ఆకు మీద పసుపు గౌరమ్మని చేసేసుకొని పసుపు గౌరమ్మకి పూజ చేసుకొని అప్పుడు మనం దీపాలు అయితే ముట్టించాలి అనమాట. దీపాలు వెలిగించేసి 365 ఒత్తులు వెలిగించేసి నేను ఉసిరి దీపం కూడా ఇక్కడ ఒక 2 దీపాలు ఉసిరి దీపాలు కూడా పెట్టాను. ఇంకైతే ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమ అలా వేసుకొని పసుపు గౌరమ్మను అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. పెద్ద ప్లానింగ్ చేసిండ్రు. అక్క వాళ్ళ పిల్లలు అయితే చాలా అల్లరి చేస్తారు అగా అనమాట. ఇక్కడైతే ఇంకా పసుపు గౌరవం చేసుకొని ఇంకా ఫ్రెండ్స్ నా రోజు అయితే ఇక్కడ పడిపోయింది. తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం. పడిపోయిందో ఏమో, చాలా పడిపోయింది. ఈ పాప పట్టుకుంది కదా, అన్న చేతిలో ఫ్లవర్ అయ్యిందన్నమాట, ప్లాస్టిక్ది. కానీ నాకు చాలా బాగా ఇష్టం అనమాట అది. ఆ పాప ఎక్కడ వేసిందో ఏమో, పడిపోయింది, అసలు దొరకలేదు. చాలా బాగా అనిపించింది నాకు ఆ ఫ్లవర్ పోయినందుకు. ఓకే ఫ్రెండ్స్, ఇంకెక్కడైతే నేను పసుపు గౌరమ్మను అయితే చేసుకుంటున్నాను. ఇక్కడైతే పసుపు గౌరమ్మను చేసేసుకొని ఇంకైతే మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి అయితే 365 ఒత్తులు అయితే ముట్టించేసాము. ఇంకా 365 ఒత్తులు వెలిగించేసి దీపారాజన అవన్నీ చేసుకొని అగరబత్తీలు ముట్టించేసి ఇక్కడైతే ప్రే చేసుకుంటున్నాను. ఒకటి నాది, ఒకటి మా హస్బెండ్ అనమాట. చాలా మా పెళ్ళి చల్లి ఆకు పెడతారు ఫ్రెండ్స్. అది ఆకు కాబట్టి వీళ్ళు ఒక్కసారి వరిగడ్డ పెట్టారు. అసలు వరిగడ్డ పెట్టి అసలు దేవుని అట్లా
పీక్స్కి వెళ్తుంది భక్తులు. ఏం తీసుకెళ్ళేది? ఆ చీర ఏమైనా సింపుల్ తగులుకుంటే భక్తి పీక్స్కి పోతాం రోజు రోజుకి. ఏమో దేవుడు కరుణిస్తాడేమో కానీ ఏదో ఒక నలుగురు పట్టుకొని తిరగాలండి. నిష్టగా ఉపవాసం ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అవుతాడు. ఇప్పుడు ఓ 10 మందిని రెడీ చేసి వాళ్ళే పట్టుకోవాలమ్మా అని చెప్తే ఒక్కసారే దాటుతారు అంతే. వీళ్ళేంటి ఇన్నిసార్లు దాటుతున్నారు? రకరకాలు ఉంది. వరిగడ్డ అది మీద పడితే ఆల్రెడీ నా పిల్ల గుండు మీద పడింది. అన్ని పట్టు చీరలన్నీ ఉంటాయి, సిల్క్ చీరలు అన్నీ ఉన్నాయి. కావాలంటే అయిపోయింది. ఇక్కడైతే నేనైతే ఉసిరి దీపాలు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. 2 ఉసిరి దీపాలు పెడదామని చెప్పేసి పెడుతున్నాను. మా హస్బెండ్ ఏమో ఇంతకు ముందు పెట్టొచ్చు కదా, మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాం అని చెప్పేసి అయితే అంటున్నారు. అంటే ఉసిరికాయలు కొన్ని ఎక్కువ ఉన్నాయి, బట్ దానం ఇవ్వడానికి సరిపోగా మిగులుతాయి కదా, దీపాలు కూడా పెడదామని చెప్పేసి ఇప్పుడైతే దీపం పెడుతున్నాను. ఇంకా ఆల్మోస్ట్ దీపం అయితే అయిపోయింది. ఇప్పుడైతే శివయ్యకి అభిషేకం చేయడానికి అయితే వెళ్తున్నాము. శివయ్యకి అయితే అభిషేకం పాలతో అభిషేకం చేసాం ఫ్రెండ్స్. ఫస్ట్ శివయ్యకి, నందికి, నాగప్రతిమలకి పాలతో అభిషేకం చేసి తర్వాత మళ్ళీ వాటర్తో కూడా అభిషేకం చేసి పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ వేసి ఇంకా కొబ్బరికాయ కొట్టి ఇంకా అయితే వచ్చి తర్వాత ఉసిరి దీపం అయితే మేము దానం అయితే ఇచ్చేసాము. ఇచ్చేసి కొంచెంసేపు కూర్చొని అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే చూడండి నేనైతే నాగప్రతిమలకి ఇంకా శివయ్యకి అయితే అభిషేకం చేస్తున్నాను. పాలతో చేశాను ఫస్ట్, ఇదైతే వాటర్తో చేస్తున్నాను. పాలతో చేసింది వీడియో అయితే తీయలేదు, మా హస్బెండ్ అక్కడక్కడ వీడియో తీసాడనమాట. ఇంకా నందికి అన్నిటికీ మనం వాటర్తో పాలతో అభిషేకాలు చేసి పూజ చేసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకైతే ఇంకా టెంపుల్స్ ఉన్నాయి అవన్నీ చూడడానికి వెళ్ళి ఇంకా ఉసిరి దీపం దానం ఇచ్చేసి కొంచెం సేపు ఉండి వచ్చామన్నమాట. ఇక్కడైతే కోలాటం కూడా వేస్తున్నారు, చూపిస్తాను అదండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కోలాటం కూడా వేస్తున్నారు. చూడండి మొత్తం వ్యూ. ఇప్పుడైతే హనుమాన్ టెంపుల్ ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ హస్బెండ్ వాళ్ళు ఎల్లో కలర్ ఆంటీ ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డెకరేషన్ చాలా బాగా చేశారు. ఇక్కడ శివుడి ఆకారంలో లింగాకారంలో డెకరేషన్ చాలా బాగుంది. ఇక్కడ నాకు బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది అన్నమాట వీడియో. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే